మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం జరిగింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, ఆయన సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ సూపర్ 6 పథకాలలో ఏ ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. మొన్న తల్లికి వందనం అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా చాలా మంది, కొంతమంది అకౌంట్ లో పడడం జరిగింది, కొంతమందికి ఇంకా పడలేదని కూడా చెప్తున్నారు. కొంతమంది ఏమో కరెంటు బిల్లులు ఎక్కువ రావడం వల్ల ఆగిపోయింది అని చెప్తున్నారు. అంటే మా ప్రభుత్వంలో, అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ కుల మతాలు చూడలేదు, అలాగే పార్టీలు చూడలేదు, ఏమీ చూడకుండా అర్హత కలిగితే చాలు, అర్హత ఉంటే చాలు ప్రతి తల్లికి 15,000 రూపాయలు వేయడం జరిగింది. అలా 5 సంవత్సరాలు కూడా వేశారు. ఏ ఒక్క రోజు కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కానీ, ఇవి ఉన్నాయని కానీ ఏ పథకం కూడా తీయలేదు. ప్రతి ఒక్కరికి వేయడం జరిగింది. అందుకే జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని మేము నిన్నటి రోజున ఒక పుస్తకావిష్కరణ మన గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒక పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. అదేంటంటే జగన్ పరిపాలనలో శాంతి, సుస్థిరత, పటిష్టంగా లా అండ్ ఆర్డర్, నిబద్ధత, సంకల్పం, సంక్షేమం, గ్రామాభివృద్ధి, అధికార వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం, ఇంటింటికి సేవలు, పారదర్శకత, వినూతన విప్లవాత్మకత, వైద్య, విద్య, వ్యవసాయం, మహిళల అభ్యుదయ గణం, అభ్యులందరికీ అన్ని నిక్కర్సైన రాజకీయాలు చేసి ఆయన జగన్ అంటే నమ్మకం అనే ఒక సూరిటీ ఇచ్చారు. కానీ చంద్రబాబు గారు అంటే అశాంతి, అరాచకం, అటవిక పాలన, క్షీణించిన లా అండ్ ఆర్డర్, చట్టం, రాజ్యాంగ ఉల్లంఘన, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, వేధింపులు, అన్యాయాలు, అబద్ధాలు, విష ప్రచారాలు, దుర్మార్గాలు, వివక్ష, అంతులేని అవినీతి, విద్య, వైద్యం, వ్యవసాయ ఘోరం, అందరికీ కొన్ని ఉన్మాద రాజకీయాలు, అంటే తన కోసమే, తన వాళ్ళ కోసమే. అంటే చంద్రబాబు గారు అంటే మోసం. ఇది సంవత్సర కాలంలోనే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ఏకదంగా సీఎం చేసి ప్రజల పట్ల ఆయనకున్న నమ్మకాన్ని ఇప్పుడు కూడా పోగొట్టుకున్నారు. ఎందుకంటే జగన్ గారు అంటే ఆయన మాట ఇస్తే తప్పడని, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండరని ఇప్పుడు ప్రభుత్వం తీరును బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే ఆయనకు ఉన్న ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాము, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తారని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు వరకు ఎవరికి కూడా ఇచ్చింది లేదు. రెండోది, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం చేస్తానన్నారు. ఇప్పటికి రైతులు ఆల్రెడీ 1 సంవత్సరం పంట, 2 పంట కాలం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పంటకు కూడా వచ్చారు. కానీ రైతుల పట్ల ఆయనకి ఎంత అయితే వాళ్ళ పట్ల ఆయనకి ఎంత నమ్మకం, రైతుకి డబ్బులు కాదు కదా. మొన్న రైతులు వాళ్ళు పంట ఇచ్చారు, ఆ పంటని ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు వరకు కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ కాలేదు. అలాగే ఇప్పుడు వరకు కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి కూడా ఇప్పుడు ఇంకా ఎవరికీ తెలియదు. కాబట్టి రైతుల మీద ఆయనకున్న ప్రేమతో ఇప్పటికే అర్థమైంది. అలాగే ప్రతి మహిళకి నెలకు 1,500 అనేది ఒకటి ఇచ్చారు, అది ఇప్పటికి గాల్లోనే ఉంది. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అన్నారు, ఇది నామమాత్రంగానే చేశారు. అలాగే ప్రతి ఇంటికి ఉచిత ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, అది కూడా నామకాహంగా జరిగింది. అలాగే మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అని చెప్పారు, ఇప్పుడు వరకు బస్సు లేదు, ప్రయాణం లేదు. లేడీస్ బస్సు కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి బాబు గారు ఇచ్చిన ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తే ప్రజలకు మీ మీద నమ్మకం కలుగుతుంది. మరిన్ని కూడా మీరు ప్రతిసారి ఇలాంటి జనాలను మోసం చేసేసారి గట్టిగానే బుద్ధి చెప్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే జగన్ అంటే నమ్మకం ఈ పుస్తకాన్ని మేము ఆవిష్కరించాము. ఎందుకంటే 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు, ఇంకా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజలని ఆయనకు బుద్ధి చెప్పి మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం.